ఏపీలో పోలీస్ శాఖపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. లాకప్ డెత్ కేసుల్లో అయితే వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు పోలీసులు. సాయి కృష్ణ ఘటన మరువక ముందే మరో 2 ఘటనలు ఇప్పుడు తెరపైకొచ్చాయి. ఏపీలో పోలీస్ శాఖ పనితీరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. సాయి కృష్ణ లాకప్ డెత్ మరొక ముందే ఏపీలో మరో 2 ఘటనలు కలకలం రేపుతున్నాయి. అటు నెల్లూరు జిల్లాలోని మనుబోలు, ఇటు పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో పోలీసుల వేధింపుల వల్లే చనిపోయారంటూ బాధిత కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు వేధింపులతో దరియా హుసేన్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ పంచాయతీలో రోజు స్టేషన్ కి పిలిచి సీఐ వేధిస్తున్నాడని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు దరియా హుసేన్. తన ఇంటి విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇల్లు ఖాళీ చేయాలని లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు చెబుతున్నారు. విగతజీవిగా మిగిలాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంత టార్చర్ అనుభవించి ఇంత చేసుకున్నారు. చిన్న పిల్లలు సార్, 2 అబ్బాయి యూకేలో చదువుకుంటారు. 40 లక్షలు లోన్ తీసుకొని అబ్బాయిని పంపించారు. ఇవాళ అది నష్టపడ్డారా? అబ్బాయి వస్తున్నాడు రిటర్న్ మళ్ళీ పోడుగా. ఇలా ఉంది ఇంట్లో. అది నష్టం, ఇది నష్టం. డబ్బులు పోయి 16 సంవత్సరాలు, ఇవాళ నిన్న 10 లక్షలు. అసలు ఎంత టార్చర్ పెడుతున్నారు. ఎన్ని రోజుల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం సార్ మేము. నెల్లూరు జిల్లా చెరుకుముడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండల్ని మనుబోలు పోలీసులు గోల్డ్ చైన్ చోరీ కేసులో తీసుకెళ్లారు. అక్కడే పోలీసులు తీవ్రంగా కొట్టడంతో లాకప్ డెత్ అయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే ఘటనపై ఎస్పీ అజితా వేజెండ్ల స్పందించారు. మనుబోలు పిఎస్ లో లాకప్ డెత్ ప్రచారం అవాస్తవం అన్నారు. ఏడుకొండలది కస్టోడియల్ డెత్ కాదన్నారు. కేసులో 12న ముగ్గురిని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాం. 13న పొదలకూరు వైన్ షాప్ దగ్గర ఏడుకొండలు ఉన్నట్టు సీసీ కెమెరాలు గుర్తించామని చెప్పారు. 14వ తేదీ పురుగుమందు సేవించడంతోనే ఏడుకొండలు మృతి చెందాడని తెలిపారు. ఎస్పీ మాటలతో ఆగ్రహించిన ఏడుకొండల బంధువులు మృతదేహంతో పిఎస్ ను చుట్టుముట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏడుకొండల మృతదేహంతో బంధువులు, వైసీపీ ఆందోళన చేపట్టారు. ఏడుకొండల మృతికి కారణమైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏడుకొండల మృతి కేసుపై పోలీసుల ముందు 3 డిమాండ్లు ఉంచామని చెప్పారు మాజీ మంత్రి కాకాణి. డిమాండ్స్ నెరవేరే వరకు వైసీపీ తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. చితక బాధారు. అతనితో పాటు ఉన్నటువంటి సహనిందులు కూడా ఈరోజు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో ఒక విధంగా ఈ కేసును నీరుగార్చాలనే ప్రయత్నంతో పోలీసు అధికారులు అందరూ ఒక్క త్రాటి మీద నిలిచి దానిని ఏదో ఒక విధంగా ఒక ఆత్మహత్యగా ఇలాంటి వరుస ఘటనలకు పోలీస్ శాఖ చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీస్ శాఖలో కొందరు పోలీసులు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.